గత 15 రోజులుగా వరంగల్ నగర సుందరీకరణ పనుల్లో తలమునకలై ఉన్న అధికారులకు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వారి కోసం బాహుబలి 2 సినిమాకి 350 టికెట్లను ఇప్పటికే బుక్ చేసి ఉంచారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నగర సుందరీకరణ పనుల్లో దాదాపు 200 మంది అధికారులు, ఉద్యోగులు, 100 మంది ఆర్టిస్టులు పాలు పంచుకుంటున్నారు. వీరికి కాస్త ఆటవిడుపుగా ఉండేందుకు బాహుబలి టికెట్లు వరంగల్ ఆర్డీఓ ద్వారా బుక్ చేయించినట్లు తెలుస్తోంది. హన్మకొండలోని ఏసియన్ మాల్లో 28న వీరంతా ఫస్ట్ షో చూడనున్నారు. ఈ వార్త చదవగానే పత్రికల్లో ప్రచురించిన ఒక పాత ఫోటో హఠాత్తుగా గుర్తొచ్చింది. అప్పట్లో కార్తీక దీపారాధనకు ఆధునిక డ్రెస్సులతో వెళ్లి నెటిజన్ల దృష్టికి వచ్చిన కలెక్టర్ ఈమె కదా. డ్రెస్సులు ఆమె వ్యక్తిగతమైన, కలెక్టర్కు డ్రెస్ కోడ్ ఏమీ లేకపోయినా తన హోదా, తాను వెళ్తున్న ప్రదేశం, ఆ ఈవెంటు సందర్భానికి తగినట్టుగా వస్త్రాధారణ హుందాగా ఉండాలని అందరూ అప్పట్లో హితవు పలికారు. ఈ యంగ్ లేడీ కలెక్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా, అలుపు అనేది లేకుండా, అవినీతి అక్రమాల విమర్శలు ఇవి రాకుండా మంచి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తుందన్న మా మంచి కలెక్టరమ్మ అనే పేరు, అభిమానం ప్రజల్లో ఉంది. కానీ ఇదిగో ఇలాంటి చిన్న చిన్న లాజిక్ లేని చర్యలతో అనవసర విమర్శలకు తావిస్తుంటాయి. బాహుబలి 2 కోసం 500 టికెట్లు బుక్ చేసింది. హన్మకొండలో ఏషియన్ శ్రీదేవి థియేటర్లో ఫస్ట్ షో కోసం ఈ టికెట్లు. ఈమెకి ఎందుకు ఇన్ని టికెట్లు? అసలే బాహుబలి టికెట్ల అమ్మకం రేట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక కలెక్టర్ ఇన్ని 100 టికెట్లు కొనుగోలు చేయడం ఏమిటి? అసలు ఒక్క సినిమా కోసం ప్రమోషన్ వర్క్ చేస్తున్నట్టుగా ఏంటి అసమంజసమైన నిర్ణయం? అసలే కృత్రిమమైన హైపు ఆధారంగా 100 కోట్ల బిజినెస్ చేసుకుంటున్న ఓ సినిమాకు ఉపయోగపడేలా ఒక కలెక్టర్ వ్యవహరించడం ఏమిటి? దురుద్దేశాలు ఏమీ లేకపోవచ్చు, కానీ ఒక కలెక్టరే మొదటి రోజులు 100 టికెట్లు కొన్నదనే వార్త ఆ సినిమా ప్రమోషన్కు మరింత హైప్గా ఉపయోగపడదా? అది తనకు తెలియకుండానే ఆ సినిమా నిర్మాతలకు కలిగిస్తున్న అనుచిత లబ్ధి కాదా? దీని బదులుగా హాయిగా పూర్ణ సినిమా చూపిస్తే ఎంత బాగుండు, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దాన్ని వదిలేసి ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఏమిటి ప్రచారం? ఇవి చాలామందిలో తలెత్తుతున్న సందేహాలు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త మేరకు నగర సుందరీకరణ కోసం పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిస్టుల కోసం కొన్నారట ఈ టిక్కెట్లు. ఇది లాజిక్ లేని చర్య. మరి మిగతా విభాగాల ఉద్యోగులు అనే ప్రశ్న వెంటనే పుట్టుకొస్తుంది కదా. కానీ 500 టికెట్లు కొన్నారని, ఈ టికెట్లు ఇతర శాఖల అధికారులు, కుటుంబాలు, తన స్నేహితులకు, స్థానిక నాయకులకు కూడా ఇవ్వనున్నట్లు వాట్సాప్ గ్రూప్ ప్రచారాలు జోరు. ఒక బాస్గా తన పరిధిలో పనిచేసే ఉద్యోగాల, కుటుంబాల ఉల్లాసం కోసం, మరింత టీం వర్క్ కోసం ఈ ఆలోచన వస్తే నాయకత్వం కోణంలో కాస్త సమర్థనీయం. ఆ దిశలోనూ బాహుబలి ఎంపిక కరెక్ట్ కాదు. ఇలా ఏ కోణం నుంచి ఆలోచించినా వరంగల్ అర్బన్ కలెక్టర్ చర్య ఏమాత్రం లాజిక్ లేనిదిగా, అసమంజసమైందిగా కనిపిస్తున్నది. కలెక్టర్ అయితేనేమి, వాళ్ళకు సహజంగానే సినిమాల పట్ల అభిమానాలు, ఉద్వేగాలు ఉండవా అనేది మంచి ప్రశ్న. కానీ కలెక్టర్ 100 టికెట్లు కొని పంపిణీ చేయడానికి కేవలం వ్యక్తిగత ఉద్వేగంగా పరిగణించడం కష్టం. ప్రజలు దాన్ని పనికిమాలిన చర్యగానే భావిస్తారు.